ఒక దట్టమైన అడవిలో కుశలమణి అనే ఓ పొట్టేలు ఉండేది. అది చాలా ఉత్సాహంగా స్వతంత్రంగా తిరిగేది. ఒకరోజు ఆహారం వెతుక్కుంటూ అడవిలో చాలా లోపలికి వెళ్ళిపోయింది. సాయంత్రం అయ్యేసరికి దారి తప్పిపోయానని, చుట్టూ చీకటి పడుతుందని గ్రహించింది. ఇంత చీకట్లో వెళ్ళడం ప్రమాదం, ఉదయమే దారి వెతకవచ్చు అని ఆలోచించి తలదాచుకోవడానికి ఓ చోటు వెతకసాగింది. కొంత దూరం వెళ్ళాక ఓ పెద్ద కొండ పక్కన ఆహ్లాదకరంగా సురక్షితంగా అనిపించే ఓ గుహ కనిపించింది. ఆ రాత్రికి అది అక్కడే విశ్రాంతి తీసుకుంది. మరుసటి రోజు ఉదయాన్నే అడవి నుండి బయటకు వెళ్ళడానికి చాలా ప్రయత్నించింది. కొండల మధ్య, చెట్ల పొదల మధ్య ఎంత తిరిగినా దారి దొరకలేదు. ఆకలి, నిరాశ పెరిగిపోయాయి. చేసేదేమీ లేక మళ్ళీ ఆ గుహ వద్దకు చేరుకుంది. ఇక్కడ భయం లేదు, కొద్దిసేపు నిద్రించి శక్తి కూడగట్టుకొని సాయంత్రం మళ్ళీ ప్రయాణిస్తాను అనుకొని గుహలోకి వెళ్ళి నిద్రపోయింది. ఆ మరుసటి రోజు ఉదయం కూడా ఇదే జరిగింది. ఈ పొటేలు దినచర్యను వజ్రదంతుడు అనే ఓ ముసలి పులి దూరం నుండి గమనించింది. ఆ పులి కొంతకాలంగా ఏమి వేటాడలేక నీరసంగా ఉంది. పులి ఆలోచించింది, ఈ పొటేలు ఎంత తెలివి తక్కువది. రోజు అడవిలో తిరిగి తిరిగి అలిసిపోయి సాయంత్రం అయ్యేసరికి ఈ గుహకే తిరిగి వస్తుంది. నేను కష్టపడి వేటాడడం ఎందుకు? ఈ గుహలోనే దాక్కుంటే అదే నా దగ్గరికి వస్తుంది కదా. వెంటనే పులి ఆ పొట్టేలు కంటే ముందే జాగ్రత్తగా గుహలోకి వెళ్ళి లోపల చీకటి మూలగా దాక్కుంది. ఆ రోజు మధ్యాహ్నం అయ్యేసరికి కుశలమణి ఆకలి అలసటతో బాగా నీరసపడింది. తనకు సురక్షితమైన ఆశ్రయమని మళ్ళీ అక్కడికి తిరిగి వచ్చింది. గృహప్రవేశ ద్వారం వద్దకు వచ్చి లోపలికి వెళ్ళబోతుండగా దానికి భూమిపై కొన్ని పెద్ద పెద్ద అడుగుజాడలు కనిపించాయి. అవి చాలా పెద్దగా, తన అడుగుల కంటే భిన్నంగా ఉన్నాయి. కుశలమణి ఒకసారిగా ఆగిపోయింది. దాని మనసులో అనుమానం మొదలయ్యింది. నేను ఉదయం వెళ్ళేటప్పుడు ఈ అడుగుజాడలు లేవు. లోపలేదో పెద్ద జంతువు నన్ను తినేయడానికి దాక్కొని ఉండవచ్చు. భయపడితే లాభం లేదు, తెలివి ఉపయోగించాలి అని నిర్ణయించుకుంది. వెంటనే కుశలమణి గట్టిగా ధైర్యంగా ఇలా అరిచింది, ఓ గుహమిత్రమా, నీకు కులాసనా? లోపల నుండి ఎలాంటి సమాధానం రాలేదు. కుశలమణి మరో అడుగు ముందుకు వేసి మరికొంత బిగ్గరగా నాటకీయకంగా అంది, నేను లోపలికి వెళ్లే ముందు ఎప్పుడు నన్ను పలకరించే దానవు కదా నువ్వు. ఇవాళ ఏమైంది? నిద్రపోతున్నావా ఏమిటి? నన్ను చూసి లోపలికి ఆహ్వానించలేదు. పులికి గుహకు మాటలు ఉండవని తెలుసు, కానీ ఆకలితో దాని బుద్ధి సరిగ్గా పనిచేయలేదు. పులి అనుకుంది, అయ్యో, ఈ పొటేలు రోజు వచ్చి గుహతో మాట్లాడే ఆచారం పెట్టుకున్నట్లు ఉంది. నేను సమాధానం ఇవ్వకపోతే అది నిజంగానే వెళ్ళిపోతుంది. అప్పుడు నా వేట దొరకదు. పులి తన గొంతు మార్చుకొని వీలైనంత మర్యాదగా, రా మిత్రమా, రా, లోపలికి రా, నీకోసం ఎదురు చూస్తున్నాను అని గర్జన లాంటి శబ్దంతో అంది. ఆ శబ్దం విన్న కుశలమణికి విషయం అర్థమైపోయింది. అయ్యో దేవుడా, నిజంగానే లోపల ఒక పులి ఉంది. గుహ ఎప్పుడు మాట్లాడదు. అది కేవలం పులి వేసిన నాటకమని గ్రహించింది. పులి గుహలో నుండి బయటకు రాకముందే కుశలమణి ప్రాణభయంతో తనకు ఉన్న శక్తి అంతా కూడగట్టుకుని వేగంగా వేరే సురక్షితమైన చోటికి పరుగు తీసింది. పులి మోసపోయాను అని గ్రహించే లోపే పొటేలు చాలా దూరం వెళ్ళిపోయింది. దాని తెలివి దాని ప్రాణాన్ని కాపాడింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ. ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే ఫ్రెండ్స్, ముందు చూపు ప్రాణాన్ని నిలుపుతుంది. ఏ పని చేసినా తొందరపడకుండా చుట్టూ ఉన్న ప్రమాదాలను అంచనా వేసుకుని తెలివిగా ఆలోచించాలి. అనుమానించడం వివేకం. మనకు అసాధారణంగా ఏదైనా జరిగితే వెంటనే అనుమానించి దానిని పరీక్షించడం తెలివైన లక్షణం. అన్నిటిని గుడ్డిగా నమ్మకూడదు. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.